వెల్కమ్ బ్యాక్. ప్రపంచమంతా మాంద్యంలో పడి కొట్టుమిట్టాడుతుంటే ఇలాంటి పరిస్థితుల్లో చమురు ధరలు మాత్రం పడిపోతున్నాయి. అసలు ఇంతగా చమురు ధరలు ఎందుకు పడిపోతున్నాయి? అసలు ఈ పరిణామాల్ని మనం ఎలా వినియోగించుకోవాలి? అమెరికా వ్యూహాన్ని మనము అనుసరిస్తే భవిష్యత్తులో పెట్రోల్ రేట్లే పెరగవా? ఇంతకీ ఏంటా వ్యూహం? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ద స్టోరీ. ప్రపంచీకరణ తర్వాత అంతర్జాతీయ ఆర్థిక సూత్రాలన్నీ పరస్పరాధారితాలైపోయాయి. అమెరికాకి జలుబు చేస్తే యూరప్కి పడిసం పట్టేట్లయింది. ఎక్కడి వరకు ఎందుకు? చైనా తన కరెన్సీ రేటు తగ్గించుకుంటే దాని ప్రభావం ముందు భారత్ మీద పడింది. 2 ఏళ్ల కిందట జపాన్ తన ఆర్థిక విధానాలు సవరించుకుంటే ఇండియాలో బంగారం రేటు అమాంతం 32,000 నుంచి 25,000కు పడిపోయింది. అంతర్జాతీయంగా ఆర్థిక పరిణామాలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిణామాలే చమురు ధరల పతనానికి కారణమవుతున్నాయి. గడిచిన ఏడాదిన్నరగా అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తి దేశాలన్నీ తమ ఉత్పత్తిని గణనీయంగా పెంచేస్తూ వచ్చాయి. ఇలా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ఉత్పత్తి ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఎగుమతుల విషయంలో డిమాండ్ తగ్గింది. దీంతో రేటు కూడా క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 2014 జూన్లో $125 ఉన్న బ్యారెల్ క్రూడాయిల్ ధర క్రమేపీ తగ్గుతూ 2015 జనవరి నాటికి $100లకు పడిపోయింది. ఇక ఆ తర్వాత అలా పడుతూ వచ్చి 2016 జనవరి కల్లా $35లకు చేరింది. ఒక్కసారిగా ఒపెక్ దేశాలన్నీ మూకుమ్మడిగా తమ ఉత్పత్తిని 2-3 రెట్లు పెంచాయి. దీంతో క్రూడాయిల్ సరఫరా విపరీతంగా పెరిగిపోయింది. అయితే దీని వెనుక మరో రాజకీయ కోణం కూడా ఉందన్న అనుమానాలున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే దేశం అమెరికా. నమ్మడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా ఇది నిజం. సెకండ్ ప్లేస్లో సౌదీ అరేబియా, 3వ స్థానంలో రష్యా ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో చమురు ఉత్పత్తి చేసే సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతార్ సహా 13 దేశాలన్నీ కలిసి ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్గా ఏర్పడ్డాయి. రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడానికి అమెరికా ఒపెక్ దేశాలను ఒప్పించి చమురు ఉత్పత్తిని గణనీయంగా పెంచేసింది. దీంతో మిగిలిన దేశాలు కూడా చమురు ఉత్పత్తిని పెంచుకున్నాయి. ఫలితంగా చమురు ధర అమాంతం పడిపోయింది. ఇది రష్యా చమురు ఎగుమతుల మీద ప్రతికూల ప్రభావం కనబరిచింది. దీంతో రష్యాకి చమురు ఎగుమతుల నుంచి వచ్చే విదేశీ మారక ద్రవ్యం గణనీయంగా పడిపోయింది. ఇలా రష్యాను ఆర్థికంగా కుంగతీయడానికి అమెరికా పన్నిన రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు ఇలా గణనీయంగా చమురు ధరలు తగ్గుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కారణాలేవైనా సరే ఇప్పుడు చమురు ధరలు ఇంతగా తగ్గడం అన్నది భారత్కి నిజంగా వరమనే చెప్పాలి. ఎందుకంటే చమురు ఉత్పత్తి దేశాల్లో అట్టడుగున ఉన్న మన దేశం చమురు వినియోగ దేశాల్లో మాత్రం 4వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, చైనా, జపాన్ల తర్వాత అత్యధికంగా చమురు వినియోగిస్తోన్న దేశం మనది. ప్రస్తుతం ప్రతిరోజు మన దేశ అవసరాలు తీర్చడానికి 6,000 కోట్ల లీటర్ల చమురు అవసరం. దీనికి తోడు పెరుగుతోన్న అవసరాలను అందిపుచ్చుకోవాలంటే మరింత దిగుమతులు కావాలి. ఇందులో 99% పెట్రోల్ను, 70% డీజిల్ను రవాణా అవసరాలకే వాడుతున్నారు. ఇంత భారీ స్థాయిలో వినియోగం ఉన్నా మన దేశంలో చమురు ఉత్పత్తి అంతంత మాత్రమే. ప్రధానంగా చమురు అవసరాలు తీర్చుకోవడానికి మనం దిగుమతి చేసుకోవాల్సిందే. చమురు ధరలు ఇంత తక్కువగా ఉన్న టైంలో భారీగా చమురు దిగుమతి చేసుకుని నిల్వ చేసుకుంటే అది భవిష్యత్తు అవసరాలకు పనికొస్తుందన్న అభిప్రాయాలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల మీద దరిదాపుగా 50% పైన పన్ను ఉందనేది ఈరోజు చాలా సంవత్సరాల నుంచి రంగరాజన్ కమిటీ వేసిన రోజు నుంచి ఆ కమిటీ స్వయంగా చెప్పిన దాని ప్రకారం కూడా పెట్రోల్, డీజిల్ ధరల మీద ట్యాక్స్లు అనేవి పెద్ద భారంగా ఉన్నాయి. 50% మేరకు అయ్యే ఉన్నాయి. ఈ రోజుకి ఆ ట్యాక్సులు తగ్గకపోగా ఈ మధ్యకాలంలో చమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో అడపాదడపా అప్పుడప్పుడు కాస్తగా వాటిని తగ్గిస్తా డీజిల్, పెట్రోల్ ధరలని, మరో పక్కేమో ఎక్సైజ్ డ్యూటీ పేరుతో ప్రజల మీద భారాలు వేస్తూ వచ్చినటువంటి ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది. కాబట్టి ఏంటంటే ఈరోజు 50% పైన ఉన్నటువంటి పన్నుల్ని, ఈ పన్నుల ఆదాయాన్ని వదులుకోవడానికి ఏ ప్రభుత్వం సిద్ధంగా లేదు. జిఎస్టీ అంటున్నారు. ఈరోజు జిఎస్టీలో కూడా పెట్రోల్కి మినహాయింపు ఇవ్వాలి, డీజిల్కి మినహాయింపు అవ్వాలనే మాటలు మళ్ళీ వినపడతాయి. అంటే పెట్రోల్, డీజిల్ మీద ధరలు తగ్గించడం ఏమాత్రం ఇష్టం లేనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఉంది. ఇదేమీ కొత్త ఆలోచన కాదు. అమెరికా ఎప్పటి నుంచో అనుసరిస్తోన్న ఆలోచనే. ఇప్పటికే అమెరికా దగ్గర 200 ఏళ్లకు సరిపడా చమురు నిల్వలు సిద్ధంగా ఉన్నాయని అంచనా. తాను ఏటా ఉత్పత్తి చేసే చమురుతో పాటు భారీగా ఒపెక్ దేశాల నుంచి అమెరికా చమురును దిగుమతి చేసుకుంటోంది. నిజానికి ఇలా భారీగా దిగుమతి చేసుకోవడానికే ఒపెక్ దేశాలను ఒప్పించి చమురు ఉత్పత్తి పెంచిందన్న అనుమానాలు ఉన్నాయి.
మొత్తంగా అంతర్జాతీయ పరిణామాల్ని కేంద్ర ప్రభుత్వం అడ్వాంటేజ్ గా అందిపుచ్చుకుని భారీగా చమురును దిగుమతి చేసుకుని దాన్ని నిల్వ చేసుకుంటే భవిష్యత్ అవసరాలకు ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. అంతర్జాతీయంగా ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా దాని ప్రభావం చమురు దిగుమతుల మీద పడుతుంది. 1993లో గల్ఫ్ యుద్ధ సమయంలో భారత్కి చమురు దిగుమతులు సగానికి పైగా తగ్గాయి. దీంతో అప్పట్లో డిమాండ్ భారీగా ఉండడంతో పెట్రోల్ ధర పెరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చమురు కోసం పక్క దేశాల మీద ఆధారపడడం అంత సేఫ్ కాదన్నదే నిపుణుల అభిప్రాయం. అమెరికా సొంతంగా చమురు ఉత్పత్తి చేసుకుంటూ ఉన్నా భారీగా చమురు దిగుమతి చేసుకుని నిల్వ ఉంచుకుంటోంది. కానీ మన పాలకులకు అంత దూరదృష్టి సాధ్యం కావడం లేదు. మనం పెట్రోల్ డీజిల్ని నిల్వ చేసుకోవడానికి తగిన సదుపాయాలు ఏర్పరచుకోకపోవటం, తగిన అంటే ఏ అత్యవసర పరిస్థితి అయినా కానీ కొంతకాలం పాటు ఖచ్చితంగా ఎక్కడి నుంచి సరఫరాలు లేకపోయినా, లేకపోతే తక్కువ ధరలు ఉన్నప్పుడు కొనుక్కోగలిగితే దాన్ని తర్వాత వినియోగించుకోవడానికి ఉండేటువంటి అవకాశంగా చూసినా పెట్రోల్ డీజిల్ నిల్వ సామర్థ్యం అనేది ఉండాలి. ఈ మధ్య కాలంలోనే వైజాగ్ అట్లాంటి చోట్ల కొన్ని నిల్వ సామర్థ్యం కోసం మనం ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే దీన్ని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఉన్నటువంటి తక్కువ ధరల లాంటి సందర్భాల్లో పెట్రోల్ డీజిల్ని సమకూర్చుకుని దాచుకునేటట్లయితే అది రేపు ఎప్పుడైనా పరిస్థితి బాగాలేకపోయినా, లేకపోతే సరఫరాలు దెబ్బతినే అవకాశం మధ్యప్రాచ్యంలో కూడా ఈరోజు టెన్షన్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అట్లాంటి నేపథ్యంలో సరఫరాలు ఎప్పుడైనా దెబ్బతింటాయి అనే ప్రమాదం ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి నిల్వ ఉండటం అనేది మనకు మంచిదిగా ఉంటుంటాం. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటోన్న ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిణామాలు ఇదే భయాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా నార్త్ కొరియా హైడ్రోజన్ బాంబును ప్రయోగించానని ప్రకటించడం, ఆపై అమెరికా దానిపై ఆంక్షలు విధించాలని గళమెత్తడం, ఇవన్నీ భవిష్యత్తులో ముంచుకొస్తోన్న యుద్ధ ప్రమాదానికి సంకేతాలుగా నిలుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి ఏ దేశంలో వచ్చినా అది చమురు ఎగుమతి దేశాల మీద పడుతుంది. అప్పుడు మరోసారి భారత్ 25 ఏళ్ల కిందటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే ఇప్పుడే చమురు భారీగా దిగుమతి చేసుకుని నిల్వ చేసుకోవడం మంచిది.